మేడం, వైనాట్ 175 అన్నప్పుడు మీరు స్ట్రాంగ్గా ఖండించడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. రాష్ట్రంలో వచ్చేది టీడీపీ, చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారు, ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది అని చెప్పి, నిజం గెలవాలి అని భువనేశ్వరి కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మీరు చాలా స్పందించిన పరిస్థితి. ఇప్పుడు 164 వచ్చినాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంతా పసుపుమయంతో లా అండ్ ఆర్డర్ నెంబర్ 1గా ఉంది. మొట్టమొదట వచ్చి 10 డేస్ అవ్వలేదు, మహిళకి రేప్ చేసి చంపబడితే అమ్మటే 24 గంటలు 24 అవర్స్ అంటే 18 అవర్స్లోనే తేల్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా అనుకూలంగా బాగా చేస్తున్నారు. మరి ఆ రోజున మనం నిజం గెలవాలి మీ ప్రచారం వల్ల ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకోవటం జరుగుతుంది. మీ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే నిజం గెలవాళ్ళు భువనేశ్వరి మేడం చెప్పే ప్రతి మాటకి, ఆ ఆవేదనకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 140, 150కి తగ్గకుండా వస్తాయి. టీడీపీ కూటమి, మన పవన్ కళ్యాణ్, బీజేపీ, మోడీ నెంబర్ 1గా వస్తుందండి. వీళ్ళు 175 అన్న 151 అన్న వాయిస్తో మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పాను. ఆ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. అలానే వచ్చింది. ఇప్పుడు అంతా హ్యాపీగా మరి రాజధాని భక్తులు కాలినడకన, వాళ్ళు ఆడవాళ్ళ ఉసురు కొట్టే అతను పతనమయ్యాడు. కాలినడకన తిరుపతి బయలుదేరారు నిన్న. అలానే స్త్రీకి గౌరవం లభించింది, స్త్రీయే విజయం సాధించింది. మరి పోలవరం ప్రాజెక్టు అప్పుడే హెలికాప్టర్లో వెళ్ళి సోమవారం పరిశీలన చేసి బాధతో మళ్ళీ వెనక్కి అది మొదలు పెడుతున్నారు. అన్ని పనులు అయిపోతాయి. చేరినమ్మటే 5 ఏమైతే చెప్పారో అది సైన్లు చేయటం జరిగింది. ఒక్కొక్క పని అంటే వచ్చి నెల కూడా కాలేదు కాబట్టి నిదానంగా అయినా అప్పులు చేసి పెట్టి వెళ్ళారు కదా ఈ రౌడీ మోక. నిదానంగా ఒక్కొక్క పని అవుతుందండి. ఈరోజు కూడా వాళ్ళ అహంకారంతో కూడిన ఆ బూతులు, ఆ మాటలు మార్చుకోకపోతే తీవ్రంగా వాళ్లే దెబ్బతింటారు. ఆ రోజున వాళ్ళని ఏం చెప్పానంటే, నేను ఆపోజిట్ వాళ్ళు నిజాయితీపరుడిని, ఒక నిజాయితీపరుడిని మా వరకే తెలుసు, ఇక్కడ రాష్ట్రం స్టేట్ మొత్తం తెలిసేలా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి ఆయన నిజాయితీ ప్రపంచానికి మొత్తం తెలియపరిచారు అని చెప్పాను ఆ రోజు కూడా. ఈరోజు అదే చెప్తున్నాను. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడుతున్నారండి. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని అంతా కుట్రతో, డబ్బుతో కూడిన పనే. కానీ 100 కోట్లు ఎందుకండి? 100 కోట్లు ఏం చేస్తారు? 2 ఇళ్ళు ఉంటే 2 గదుల్లో పడుకుంటారా? ఒక గదిలో పడుకుంటారు, ఒక ఇల్లు చాలు. అలా తృప్తి పడకుండా ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి మరి పేదలకి ఏం చేశారు? ఇచ్చినట్లు అంతా నాటకం, డ్రామాలు, వేషధారణలు మొత్తం పతనమైనవి. శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి గనక 100 తప్పులకి ఎలా ఇచ్చి 101వ తప్పుకి శిరస్సు ఖండించాడో అలా దగ్నమైపోయి అగ్నిలో కాల్చేసినట్లుగా 164తో ఊహించని రీతిలో వచ్చి మరి ఈ రోజున విజయోత్సవాలు చేసుకుంటూ, అయినా కూడా బూతులు మాట్లాడలేదు, ఓడిపోయిన వాళ్ళని కించపరచలేదు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఈ రోజుకు కూడా వాళ్ళ డామినేటింగ్ షరతులతో గుంటూరులో 6 కార్యకర్తలను కొట్టి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట. ఆ రౌడీయిజం ఎందుకండి? అందరూ మనుషులే. ఎందుకు మనుషుల్లాగా బ్రతకటం నేర్చుకోండి, ఆ బూతులు మానుకోండి, ఇకనైనా బాగుపడతారు. ఇప్పుడు బాబు గారిని అడగాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఇంకా అంతకు ముందులాగా మౌనంగా ఉంటే కాదండి. మేము కార్యకర్తలుగా, మరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సాంస్కృతిక భాగం ఇన్నేళ్ళు 83 నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మేము ఉంటూ కూడా ఏ రోజు కూడా ఇది కావాలి అది కావాలని డామినేటింగ్గా ఒకళ్ళని బూతులు తిట్టి, ఇప్పుడు గెలుపు ఓటములు అనేది ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది. ప్రజల తీర్పది. ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఎన్నుకుంటారు. అలా ఒక్కసారి ఛాన్స్ చూడు అని చెప్పేసి మీరు మోసం చేసి ఈ రోజుకు కూడా మీ పద్ధతి మార్చుకోకపోతే బీ కేర్ఫుల్, బాగోదు. పద్ధతి మార్చుకోండి. మీరు చక్కగా ఎవరిపాటికి వాళ్ళు ఉండండి. అది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకి టైం వస్తుంది, మళ్ళీ మనదే వచ్చే 2029లో అందరూ యాక్టివ్గా ఉండండి అని పిలుపునిస్తున్నాడు. మళ్ళీ అవకాశం ఇస్తారా అసలు జగన్కి? ఇవ్వటానికి చెప్పుకునే వాళ్ళకి సిగ్గు, ఏమి చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళకి పిచ్చెక్కి పిచ్చి శాస్త్రలుగా పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు. ఒక కార్యకర్తని, ఒక ఎమ్మెల్యేని గౌరవించలేని నువ్వు ఉన్న వాళ్ళని భయభ్రాంతులతో చేసి మొత్తం నేనే అని చెప్పేసి ఎక్కడెక్కడ బిల్డింగ్లని ఆక్రమించి ఈరోజు కళ్ళ ముందు అలా కళ్ళకి కట్టినట్లు సినిమా చూపించినట్లు చూపిస్తున్నా కూడా ఇంకా నీ వాయిస్, నీ మైండ్ గేమ్
తగ్గలేదు అంటే అది పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పద్ధతి మార్చుకోండి. మీ పాటికి మీరు ఎక్కడో వెళ్ళి ఎక్కడో ఓ చోట బిజినెస్లు చేసుకుంటూను ఎలానో ఉండండి. కానీ ఇలా మనుషుల్ని చంపటాలు, మనుషుల్ని ప్రాణాలు తీసి ఆడుకోవటాలు, అవన్నీ రౌడీయిజం, ఈ నరుక్కోటాలు, పొడుచుకోటాలు ఇవన్నీ మానుకోండి, పద్ధతిగా ఉండండి. అది చెప్పేది. జగన్ పాలిటిక్స్కి ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాలనకి ఎలా అనిపిస్తుంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. ప్రజలు మనశ్శాంతిగా నిద్రపోతున్నారు. డ్రగ్స్ ఏంటి, ఒక తాగుబోతులు కల్తీ మందులు తాగి చనిపోవటం ఏంటి, ఏ కుటుంబాలు సుఖపడ్డాయండి? బీదవాళ్ళకి నేనేదో చేశాను, అమ్మఒడి, నానబుడ్డి, కరెంటు బిల్లులు పెంచి వాళ్ళ మీద ఆటోలకేసి వాళ్ళని చెడగొట్టి, ఆటో అతనికి 10,000 వేస్తున్నాడు. ఆ 10,000 ఏమన్నా ఇంటికి తీసుకెళ్ళి అతని ఫ్యామిలీని పోషించుకుంటున్నాడా? అక్కడికి వెళ్ళి అతని కుటుంబాన్ని నాశనం చేసుకొని ఇంకా డబ్బులు తీసుకెళ్ళి తాగి కల్తీ ముందు ఆ ప్రాణాలు తీసుకొని వాళ్ళకి కుటుంబంలో ఒక మనిషి వెలితిగా లోటైపోయే అంత దరిద్రం అంటే ఎలా అంటే, ఈ ప్రభుత్వం అసలు ఎంత నీచమైన ప్రభుత్వాన్ని ఇన్ని సంవత్సరాల్లో కాదండి, ఒక బ్రిటిష్ పరిపాలన నయమేమో అనిపించేలా భయభ్రాంతుల్ని చేశారండి. ఇది కరెక్ట్ కాదు. ఆ పద్ధతి మార్చుకొని ఇంకా వాళ్ళు వచ్చేది లేదండి. పతనం భూస్థాపితం అయిపోయింది. ఇది కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇంకా వైసీపీకి లైఫ్ లేదు, భూస్థాపితం అయిపోయిందనమాట. వాళ్ళు చేసిన పనులు అంతా ఘోరాలండి. ఒక స్త్రీ బయటకు వచ్చి ఓటేయటానికి కూడా భయపడే రోజుల్లో, నేను ఆ రోజు కూడా చెప్పాను, 8th month బ్యాక్ మనం చేసిన వీడియోలో, ఏమండి భయభ్రాంతులు తాగున్నారు కానీ ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకి, కూటమికి ఓటేసి గెలిపించి అప్పుడు బయటకు వస్తారండి అని చెప్పాను. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఓటింగ్ కూడా అలానే జరిగిందండి. ఓటింగ్ ఎప్పుడైనా 2 దాకా 3 దాకా ఎన్ఆర్ఐలు ఏంటి, మన హైటెక్ సిటీ హైదరాబాద్ వాళ్ళు ఏంటి, ఎక్కడెక్కడ వాళ్ళు జాబులు వదిలేసి మన బాబు గారిని తీసుకొచ్చుకున్నాం. లెజెండ్, హీరో, ఆయన్ని తీసుకొచ్చి ఆ పద్ధతి ఇప్పటికి కూడా ఆ వినయం చూడండి. అసెంబ్లీలో ఏం చెప్పారు, ముందు గౌరవింపబడాలి. అదే అసెంబ్లీలో బాబు గారిని ఈ 2 కళ్ళతో చెప్తున్న, పెద్దవి చేసి చూస్తున్నావు బాబు అది అని, ఒక సంస్కారం లేకుండా ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఏంటి, ఆయన పట్టుకొని నువ్వు వెక్కిలి నవ్వుతూ వేషధారణగా అసలు ఎంత మాకు బ్లడ్ ఉడికిపోయేదనమాట. టీవీ చూడటం కూడా మానేసి టీవీలు ఆపేసామండి. అసలు ఆ అసెంబ్లీలో ఆయన అవమానపరచడం మేము 3 రోజులు అన్నం తినలేదు. అంత ఏంటి ఇంత పరిస్థితి భగవంతుడా అని. అదే ఉసిరి అతనికి ఈ రోజున కొట్టి సర్వనాశనం అయిపోయాడు. ఈ రోజున మరి బాబుగారు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వెనక నుంచి దొడ్డిదారిని వస్తున్నా కూడా పరదాలు కట్టుకొని భయపడుతూ రప్పించాడు. హేళన చేయొద్దన్నాడు, ఒక పద్ధతి నేర్పాడు. అందరు సైలెంట్గా ఉండండి, తను గౌరవించండి అన్నాడు. అతని పేరు మర్చిపోయే అంతగా అసెంబ్లీలో అందరూ చూశారు. తడబడుతూ ఒక భయంతో, ఇప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి నేనేమైనా చెప్పగలుగుతానండి, ఒక ధైర్యంగా నిజాయితీగా. నేనే ఒక దొంగననుకో, నాకు బయటికి వచ్చి పబ్లిక్లో మాట్లాడాలంటే ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయంలో నేనేం మాట్లాడతాను, నా పేరే మర్చిపోయి నేను జగన్మోహన్ అనే నేను అని, తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని, ఇలాంటి కవరింగులు వేషధారణతో వెకిల్ నవ్వులతో ఆ రోజు చెప్పిన మాట, ప్రతి ఒక్క అన్న మాటని లైవ్ వీడియోలు ఉన్నాయి. మేము అబద్ధం చెప్పి ఏదో మన పార్టీ అనే అభిమానంతో చెప్పిన మాటలు కాదండి ఇవి. ప్రజలందరికీ లైవ్ వీడియో రిలీజ్ చేస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని గెలిచిన మాటలు చెప్పి, గెలిచిన రోజు నుంచి ప్రజావేదిక స్టార్టింగ్ కూలగొట్టి, ప్రజావేదిక ఏ రోడ్డు మీదకి అడ్డమండి, ఏ రోడ్డు మీదకి అడ్డం లేని ఒక సైడ్ ఉన్న ఇంటి పక్కన ఉన్న ఆయన దగ్గరే పడగొట్టి, ఆయనకి నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా రోజు ఆ మొక్కలు పడగొట్టిన మొక్కలు కూడా తీయకుండా అంత సైకోలాగా చేశాడండి అతను. ఆ పడిన మొక్క కూడా చూస్తూ ఆయన ఇంటి మీదగా వెళుతుంటే ఆ ఇంటి మీద కూడా నిద్ర లేకుండా రాత్రులు ఏదో ఒకటి సౌండ్లతో, శబ్దాలతో అంత శాడిజం చేసినా కూడా 75 years ఆయన ఈ రోజు కూడా 21 years హీరోలాగా బయటకు వచ్చాడు. మరి 53 రోజులు నువ్వు జైల్లో పెట్టిస్తే నిజాయితీగా నిజం గెలుచుకొని వచ్చాడు. కానీ ఒక్క రోజులో లాయర్కి ఎన్ని కోట్లు పడేసి నీలాగా దొంగలాగా 16 నెలలు ఉండో, లేకపోతే సాక్ష్యాలన్నీ తారుమారు చేసో, కాల్చో ఆయన బయటికి రాలేదు. నేను నెంబర్ 1గా తిరిగి వస్తాను, నేను ఒక నిజాయితీ పరుణ్ణి, నిజాయితీగానే వస్తానన్నాడు, నిజాయితీగానే వచ్చాడండి బాబు గారు. మరి అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పవర్, నిజాయితీ. ఆయన ముందు ఎంత టోళ్ళైనా తలదించి షేక్ అవ్వాల్సిందే. అదండి
అందుకని మేము ఎప్పుడూ ఆయన గౌరవిస్తాం. ఒక తండ్రిలాగా దేశానికి పరిపాలించే రాముడు వచ్చాడు, రావణుడు పోయాడు, ఇంకా ఆయన వస్తాడు చేస్తాడు అనేది కళ, ఆయన భ్రమ. ఆ భ్రమలో బతకని అనుకున్నాడు. బాబు గారు కూడా కామ్గా ఉన్నారు. సైకో శాస్త్రం మానుకోండి, ఆ భ్రమల నుంచి తొలగించుకొని మీ బ్రతికేదో మీరు బతకండి, కానీ ఎదుటోళ్ళ బతకనివ్వండి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలనేది మీలో ఏ వంతున లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంత నీచమైన వాళ్ళని ఎవరు ఎన్నుకోరండి. ఆ కొడాలి నాని ఏంటి పోతారు సర్వనాశనమై, ఇప్పుడు పోయారు, ఇంకా సిగ్గురాలా? అది ఒక ఆడదేనా, స్త్రీయేనా? ఆ స్త్రీ మాట్లాడే మాటలేనా? పేర్లు ఎందుకు? నెగిటివ్ థింకింగ్ వచ్చింది. మాకు వాళ్ళ పేర్లు తెలుసుకున్నా. పాజిటివ్ థింకింగ్లు ఉండాలి. వాళ్ళ వీడియోలని ఒక్కొక్కటేసి లైవ్ అంటే మేము కక్ష తీర్చుకోమని రెచ్చగొట్టినట్లు కూడా మేము చెప్పకూడదండి. వాళ్ళ పాపాన వాళ్ళు పోతున్నారు. భగవంతుడు వాళ్ళకేసిన శిక్ష ఇది, పెద్ద శిక్ష. మనం ఏం చేయక్కర్లా వాళ్ళని. వాళ్ళంతటి వాళ్ళే పిచ్చెక్కిసేస్తారు. మనం ఏం చేయక్కర్లా. మన చేతులకి భగవంతుడు మంచి పనులు చేయమని ఇచ్చాడు. ఆ మంచి పనులు చేసుకొని బ్రతుకుదాం. అది నేను చెప్పేది.